నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ 19, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎట్లాంటి ఏ రంగంలోని వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ గ్రహాల యొక్క ఫలితము చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉండడం వల్ల ఆర్థిక వ్యాపార ఉద్యోగ రంగాలలోనూ కొత్త కొత్త అవకాశాలు రావడము, కొన్ని అవకాశాలు ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే శని వక్రగతి వల్ల హాని, కార్యాలు లేట్ అవ్వడము, చేసిన పనులలో ఆటంకాలు ఆలస్యాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే కఠినమైన శ్రమ చేయడంతో పాటు ఓర్పు సహనము అనేది కూడా ఈ శని భగవానుడి వల్ల చేయవలసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, కొంత ఆస్తి కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్థిరచరాస్తుల విషయంలో కానీ లేదా దాయాదుల ఆస్తులు కానీ కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. కోర్టు వ్యవహారాల్లో మీకు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రోజు మీకు అనుకోని ఖర్చులు వచ్చేటట్టుగాను, అనుకోని ప్రయాణాలు కూడా వచ్చేటట్టు కనిపిస్తోంది. ఈ రెండు విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో నష్టాలు, ఖర్చుల విషయంలో ఎక్కువ అయ్యేటట్టు కనబడుతోంది. వీటి విషయంలో కొంత పరిశీలన చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన ఈ రోజు ఉదయం పూట చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే విశేషంగా ఉంటుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్లకు స్థాన చలనాలతో పాటు మీరు ఉన్న ఉద్యోగాన్ని వదిలివేయడం కానీ లేదా మిమ్మల్ని తీసేయడం కానీ జరిగే అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఒక చిన్న కీలకమైన అంశము మీకు ఇబ్బందికరంగా ఉండబోతోంది. ధనానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ అంటే అకౌంట్స్ విషయంలో కానీ ఏదైనా కొన్ని తప్పులు దొరికే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీకు ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మీ యొక్క స్నేహితుల సలహా తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఇది సూచన. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ చేయడంతో పాటు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట తులసి దళాలతో మాలను కానీ తులసి దళాలను కానీ ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కొత్త ఒప్పందాలు వచ్చేటట్టు కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ఒక కీలకమైన వార్త మిమ్మల్ని సంతోష పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఎవరికైతే గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు కానీ లేదా అంటే ధనపరంగా కానీ ఇబ్బందులు ఉంటే కనుక గణపతి ఆలయానికి వెళ్ళి, ప్రత్యేకంగా వీళ్ళు మాత్రము గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ 5 గరికమాలను కనుక సమర్పించినట్టయితే ధనపరమైన ఇబ్బందులు తొలగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు సూచన ఏంటంటే కనుక మీరు వచ్చిన ఆలోచనని నిర్ణయంగా మార్చుకోకండి. కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అయితే పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయడంతో పాటు ఓం ద్రం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. కుదరలేదు అని అనుకున్నప్పుడు శ్రీ దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారక స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని వినే ప్రయత్నమైనా చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు, సంఘంలో గౌరవ ప్రతిష్టలతో పాటు మీకు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్య సానుకూలంగా సమసిపోయే అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము, భూమి, వస్తు, వాహన యోగాలు కూడా గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రోజు మీకు కోపం ఎక్కువగా వచ్చేటట్టుగా కనిపిస్తుంది. దీన్ని మీరు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరికి సలహా ఈ రోజు ఎందులోనూ ఇచ్చే ప్రయత్నం చేయకండి. తదుపరి ప్రయత్నం చేయండి. కానీ ఈ రోజు అయితే కనుక సలహా ఇవ్వడం కానీ
కోపం ప్రదర్శించడం కానీ ఈ 2 పనులు అవాయిడ్ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజ భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు నవగ్రహ ఆలయంలో కుజుడికి సంబంధించినటువంటి పూజ మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని 108 సార్లు చదివినట్టయితే కనుక జాతకంలో కుజగ్రహానికి సంబంధించిన దోషాలు కానీ లేదా గండాలు కానీ తీరిపోయే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.